హాయ్ అండి. ఈరోజు వీడియోలో సండే స్పెషల్గా మా ఇంట్లో నాటుకోడి ఇగురు అలాగే జొన్న సంగటి అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్దీ అయిన ఫుడ్ కూడా కదా, అప్పుడప్పుడు మనం ఇలా తీసుకోవడం హెల్త్ కూడా చాలా మంచిది. దాని తయారీ విధానం చూసేయండి. ముందుగా చికెన్ శుభ్రంగా కడిగేసి, అదే నాటుకోడి అండి, శుభ్రంగా కడిగేసి ఉప్పు కారం పసుపు వేసి మొత్తం కలిపేసి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని నూనె పోసి అందులోకి 2 బిర్యానీ ఆకులు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. అది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకుని ఈ కూరను కూడా వేసేసి వేపుకోవాలి. అది కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు టమాటా ముద్ద చేసింది ఒక కప్పు ముద్ద వేసానండి. అందులోకి ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకొని ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసేసి ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఎంతో టేస్టీ అయిన నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయిందండి. దీనికి కాంబినేషన్గా రాగి సంగటి కానీ లేదంటే జొన్న సంగటి కానీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.